వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ నేను కిచిడి చేస్తున్నానండి. ఈ కిచిడి ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఎర్రపప్పుతో రైస్తోను దానికి కావాల్సిన పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిగడ్డలు, టమాటాలు, బిర్యానీ ఆకు, మసాలాలు మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుంటున్నానండి. దీంతో ఒక గరిటెడు ఆయిల్ వేసుకున్నాను. ఇంకా యాలకులు, బిర్యానాకులు 3, అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిగడ్డలు వేసుకున్నామండి. ఉల్లిగడ్డలు, క్యారెట్లు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా వేసి ఇవన్నీ బాగా కలుపుకున్నాం. వేగే వరకు చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలు కూడా దీనిలో వేసి ఇవి కూడా బాగా కలుపుకుందాం. ఇవన్నీ మగ్గిపోయే వరకు బాగా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ ఉప్పు వేసుకుంటే ఏంటంటే తొందరగా మగ్గుతాయి. మనం వేసుకున్న వెజిటబుల్స్కి కలుపుకున్నాం. చీరి పెట్టుకున్న పచ్చిమిర్చి 3 వేసేసుకుంటున్నాను. చీరి కూడా వేసుకుంటాను. స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా కలుపుకున్నాను. ఇవన్నీ కుక్ అయిపోయినాయండి. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకున్నాం. 2 వేసానండి. దీంతో 4 వేస్తాను. 2 గ్లాసుల బియ్యానికి 4 చెంబులు సరైన కొలత ఇది. వేసుకున్న 4 చెంబులు పైన కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసుకుని మూత పెడదాము. వాటర్ మసలు వరకు. ఈ లోపల మనం గిన్నె తీసుకుని రైస్ తీసుకున్నామండి. ఇగో నేను వేసిన నీళ్ళకి ఈ గ్లాసు సరైన కొలత సరిపోతుంది. 2 గ్లాసులు బియ్యం వేసుకుంటాను. ఈ గ్లాసులో 2 గ్లాసులు రైస్ వేసాను. ఎర్రపప్పు అండి. చూడండి, ఎర్రపప్పు. దీన్ని మైసూర్ పప్పు అంటాం మేము. ఈ పప్పు కూడా ఈ రైస్లో వేసే సగం గ్లాసు, 2 గ్లాసులకి సగం గ్లాసు పప్పు. ఇవన్నీ బాగా కలిపేసుకుని ఈ రైస్ పప్పు కడిగేసుకుని పెట్టుకుంటానండి. కడిగి పెట్టేసుకున్నాను రైసును, ఎర్రపప్పును. ఇంకా వాటర్ మసులుతలేదండి. ఈ వాటర్ మసుల తర్వాత మనం రైస్ దీనిలో వేసుకోవాలి. మూత పెడదాం. చూడండి, వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఈ రైస్ దీనిలో వేసేస్తాం. ఇలా రైస్ మొత్తం వేసేసుకొని చూడండి, రైస్ మొత్తం వేసుకుని ఇట్లా కలిపేసుకున్నాం. కలిపి మూత పెట్టుకున్నాం. రైస్ ఉడికే వరకు మూత పెట్టుకుంది. రైస్ చూడండి, ఇట్లా దానికి అదే కరెక్ట్ కొలతలతో వేసాను. మంచిగా దగ్గరికి అయిపోయింది. అయిపోతుంది కూడా. దీని ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇట్లా నెయ్యి వేసుకున్నాను కదా, వేసుకుని మళ్ళీ కలుపుతాను. ఇలా నెయ్యి వేసేసుకున్నాక కలిపేసుకుని
మూత పెట్టి మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఎందుకంటే దమ్మకి అయిపోతుంది, అయిపోతుంది ఇంకా 5 మినిట్స్లో. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో కిచిడి. ఎంతో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే. చూడండి ఉల్లిపాయ పెట్టుకుని చట్నీ, టమాటా చట్నీ చేశానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కిచిడి. ఈ నా కిచిడి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.